వెల్కమ్ టు రాజనీతి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, ఆ కంపెనీ అధినేత మేఘా కృష్ణారెడ్డి గారి గురించి తెలియని వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీని స్థాపించిన కృష్ణారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేవాళ్ళు. వైఎస్ అండతో పెద్ద కాంట్రాక్టర్గా ఎదిగారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పనులు చేయించుకోవడంలో ఈ కృష్ణారెడ్డి ఎక్స్పర్ట్. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరూ కూడా రాజకీయంగా భిన్న ధృవాలైనప్పటికీ మేఘా కృష్ణారెడ్డికి, రాజశేఖర రెడ్డి పెంచిన మేఘా కృష్ణారెడ్డికి మెజారిటీ వర్క్స్ను కట్టబెట్టారు. 20 ఏళ్ల నాడు ఒక చిన్న కాంట్రాక్టర్గా ఉన్న మేఘా కంపెనీ కృష్ణారెడ్డి ఇప్పుడు దేశంలో అతిపెద్ద కాంట్రాక్టర్గా ఎదిగారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి పెద్ద ప్రాజెక్టులు అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో భారీ స్కామ్ జరిగిందని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సాధారణంగా అలాంటప్పుడు ఏమనుకుంటాం, ఈయన వచ్చాక దాని మీద విచారణ జరిపిస్తారు, ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగితే కనుక ఈయన మీద చర్య తీసుకుంటారు అనుకుంటాం. కానీ అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కంపెనీకి ప్రత్యేకమైన ప్రేమతో అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టబెట్టారు. అప్పటిదాకా పోలవరం పనులను వేగంగా నాణ్యంగా చేస్తున్న నవయుగ కంపెనీని తప్పించారు. డ్యాముల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేకపోయినప్పటికీ భారీ డ్యాముల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కంపెనీకి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నిర్ణయం పోలవరం పాలిట శాపంగా మారింది. అప్పటి నుంచి పోలవరం పనులు ముందుకు సాగలేదు. గైడ్ బండ్ కొట్టుకుపోయింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పోలవరం 2021 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 22కి పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన ఒక మంత్రి ఏమో ఆయన ఎటో వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇంకో ఇరిగేషన్ మంత్రి వచ్చాడు. ఈ ఇరిగేషన్ మంత్రి ఏమో ఎప్పుడు పూర్తి అవుతుంది ఎవరికి తెలుసు అంటూ ఆయన చేతులు ఎత్తేసాడు. ఇక తెలంగాణలో అయితే ఈ మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించింది ఈయన కంపెనీ, మేఘా కంపెనీ. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పంపులు, పైపులు సరఫరా చేసింది మేఘా కంపెనీయే. సివిల్ వర్క్స్ను ఇతర కాంట్రాక్టులు చేశారు. ప్రధానమైన పైపులు, పంపుల పనులన్నీ కూడా ఈ మేఘా కంపెనీయే చేసింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. కేసీఆర్ ఫ్యామిలీ, మేఘా కంపెనీ అధినేతలు బాగా లబ్ధి పొందారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 3 ప్యాకేజీల్లో మేఘా కంపెనీకి 5,400 కోట్ల రూపాయల ఎక్సెస్ పేమెంట్ చేశారని కాగ్ తప్పుపట్టింది. ఈ ప్రాజెక్టులో ప్రధానమైన లబ్ధిదారు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అని కాగ్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు పగుళ్ళిచ్చాయి. దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ కంపెనీని ఫిక్స్ చేస్తారంటే అలాంటి సూచనలు ఏమీ కనపట్టలేదు. మరి తెలంగాణకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అలాంటి సూచనలు కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ మేఘా కంపెనీ యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది తమకు అనుకూలమైన ప్రభుత్వం కావడంతో ఎవరేం చేస్తారులే అనే ధీమాతో అక్రమంగా పర్యావరణ అనుమతులు లేకుండా, గనుల శాఖ వాళ్ళ అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వుకుంటూ పోతున్నారు. ఇష్టానుసారం అక్రమ మైనింగ్ పాల్పడుతున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ రూరల్ మండలంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అక్రమంగా గ్రావెల్ తవ్వుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంది ఈ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. ఈ వర్క్స్కి కావాల్సిన గ్రావెల్ను అనుమతులు లేకుండా కొట్టేసి, తవ్వేసి, తరలించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, గ్రావెల్ తవ్వకాలకు గనుల శాఖ నుంచి పర్మిషన్లు తీసుకోకుండా సొంతంగానే విజయవాడ రూరల్ మండలంలో 3-4 గ్రామాల పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ను తవ్వేశారు. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం ఈ గ్రామాల పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ను తవ్వేశారు. విజయవాడ రూరల్ మండలంతో పాటు జీకొండూరు మండలం వేగలేరులో పోలవరం రైట్ కెనాల్ మీద కూడా గ్రావెల్ తవ్వేసి తీసుకెళ్ళిపోతున్నారు. 2 చోట్ల కలిపి 100 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ను, బండరాళ్లను తవ్వి తీసినట్టుగా గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. పర్యావరణ ఉల్లంఘనతో పాటు గనుల శాఖకు సంబంధించిన నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు అధికారులు తేల్చారు. ఇదే సమయంలో అక్రమ మైనింగ్కి సంబంధించి ఈ కంపెనీకి నోటీసులు ఇచ్చారు. కోట్లలో జరిమానాలు విధించినా కూడా ఈ కంపెనీ వాటిని బేఖాతరు చేసింది, చెల్లించలేదు, తవ్వకాలు ఆపలేదు. పర్యావరణ ఉల్లంఘనల మీద ఎన్జీటీకి కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేఘా కంపెనీ చేస్తున్న పర్యావరణ ఉల్లంఘన మీద ఎన్జీటీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
Like, share and subscribe to Rajaniti channel.